ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజాప్రతినిధులు రెచ్చగొట్టే వ్యాఖ్యలపై పరిమితులు విధించాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై పరిమితులు విధించాలని, ప్రజాప్రతినిధులు చేసే విద్వేష వ్యాఖ్యల వల్ల సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని పిటిషన్ దాఖలైంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై అధిక పరిమితులు విధించలేమని సుప్రీంకోర్టు న్యాయస్థానం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) కింద నిర్దేశించిన మినహా ఎలాంటి అదనపు ఆంక్షల్ని పౌరుడు ఎవరైనా సరే విధించరాదని ధర్మాసనం తెలిపింది. రైట్. ప్రజాప్రతినిధులు రెచ్చగొట్టే వ్యాఖ్యలపై పరిమితులు విధించాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివ, గాయత్రిక పొలిటికల్ లీడర్స్ అన్పార్లమెంటరీ వర్డ్స్ అంటే రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలి, వ్యతిరేకంగా అంటే విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, గొడవలు సృష్టించే విధంగా రాజకీయ నాయకుల ఈ ప్రకటనలనే ఉండకూడదంటూ కూడా కొంతమంది పిటిషన్లు దాఖలు చేసే సుప్రీంకోర్టులో దానికి సంబంధించి ఈరోజు విచారణ కొనసాగింది. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు తమ భావ ప్రకటన స్వేచ్ఛపై అధిక పరిమితులు విధించలేమంటూ కూడా ఈరోజు 5 సభ్యుల ధర్మాసనంలో 4 ఈ తీర్పును వెలువరించారు. మరొకరు బివి నాగరత్నం మాత్రం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే 4 భావ ప్రకటన స్వేచ్ఛను మేము వ్యతిరేకించలేమంటూ కూడా వాళ్ళు తీర్పును వెలువరిస్తే ఇది కరెక్ట్ కాదంటూ కూడా నాగరత్నం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 2వ అధికరణ ప్రకారం చూసుకుంటే కనుక నిర్దేశించిన ఆంక్షలు మినహా వాక్ స్వాతంత్రంపై ఎలాంటి అదనపు ఆంక్షలు విధించలేమని ఈ 4 సభ్యులు ఎవరైతే జడ్జిస్ ఉన్నారో 5 సభ్యుల ధర్మాసనంలో 4 ఏకపక్షంగా, 1 వ్యతిరేకంగా దీనికి ఆమోదం తెలిపారు. 4 సభ్యుల ధర్మాసనం దీన్ని సమర్థించింది. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ రాజకీయ నాయకులు ఈ రోడ్ షోలలో కానీ, ర్యాలీలో కానీ ఇతర పార్టీలపై ఒకరిపై ఒకరు విద్వేషాలు పూరితంగా వ్యాఖ్యలు చేసుకోవడం ఈ భావ ప్రకటన స్వేచ్ఛ కింద వస్తుంది. కానీ వ్యక్తిగత దూషణలకు పోకూడదు. ఇది ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, ప్రభుత్వాన్ని కాపాడే విధంగా ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేస్తారో ఇది రాజ్యాంగబద్ధంగా లోబడిన అంశంగానే పరిగణించాలంటూ కూడా ఈ 4 సభ్యులు ఆమోదం తెలిపిన పరిస్థితి. అయితే మరోవైపు చూసుకుంటే మెజార్టీ సభ్యులతో తీర్పుతో బివి నాగరత్నం గారు తాను వ్యతిరేకంగా తన తీర్పును వెలువరించారు. నేతల విద్వేషపూరిత వ్యాఖ్యలకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేయలేమంటూ కూడా ఆవిడ వ్యక్తం చేశారు. ఇక దీనికి సంబంధించి పార్లమెంటే ఒక సమస్యకు పరిష్కారం చూపించాలి. అంటే ఎంపీ స్థాయిలో అయితే పార్లమెంట్, ఇటు ఎమ్మెల్యేలు, ఇక మంత్రులు, స్టేట్ మంత్రుల స్థాయిలో చూసుకుంటే కనుక ఇక రాష్ట్ర ప్రభుత్వం అనేది దీనికి బాధ్యత వహించి కొన్ని నియమ నిబంధనలు పెట్టాలంటూ కూడా బివి నాగరత్నం తెలియజేసిన పరిస్థితి. ఇక దీనికి సంబంధించి ఒక ప్రవర్తన నియమావళిని కూడా ఏర్పాటు చేయాలి. విద్వేషపూరిత వ్యాఖ్యల వల్ల పౌరులు కనుక ఇబ్బందులు పడితే కనుక ఈ రాజకీయ నాయకులు, పార్టీలు ఎవరైతే నాయకులు ఉంటారో, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఈ ఇతరతర లోకల్ లీడర్లు ఎవరైతే ఉంటారో వారందరూ చేసే వ్యాఖ్యల వల్ల కొంత క్యాడర్ను ఉద్దేశించి, ప్రతిపక్ష పార్టీల నేతలను కానీ, కార్యకర్తలను కానీ ఉద్దేశించి అధికార పార్టీల వాళ్ళు కానీ, ఇటు ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కానీ వ్యాఖ్యలు చేసే ఉద్దేశం ఉన్న నేపథ్యంలో ఎవరికైనా ఈ ప్రైవసీకి భంగం కలిగితే వాళ్ళు సివిల్ కోర్టులు కూడా ఆశ్రయించవచ్చు అంటూ కూడా బివి నాగరత్నం తెలియజేశారు. ఇక నిన్న కనుక చూసుకుంటే కనుక ఈ నోట్ల రద్దు విషయంలో కూడా 5 సభ్యుల కాన్స్టిట్యూషన్ కోర్టులో 5 సభ్యుల ధర్మాసనంలో 4 ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సమర్థించారు. మేము సమర్థిస్తున్నామంటూ కూడా ఈ నోట్ల రద్దును 4 ఆమోదించారు. బివి నాగరత్నం మాత్రం వ్యతిరేకించిన పరిస్థితి. ఈ రోజు కూడా అదే పరిస్థితి నెలకొంది. 5 సభ్యుల ధర్మాసనం 4 ఒక తీర్పు ఒక పక్షంగా, ఇంకొకరు ఒక పక్షంగా ఉన్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే కనుక ఈ భావ ప్రకటన స్వేచ్ఛను అనేది మేము హరించలేము. అంటే వారు ప్రతి ఒక్క పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. దానికి సంబంధించి ఎవరు భావ ప్రకటన స్వేచ్ఛను, ఎవరు వాక్ స్వతంత్ర హక్కును కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడే హక్కును కలిగి ఉంటారు. దాన్ని ఎవరు నిరోధించలేమంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. అయితే కానీ వ్యక్తిగత దోషణలకు కానీ, ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారి ఉద్యోగం నుంచి
తీసివేసే విధంగా ప్రకటనలు ఉంటే కనుక అటువంటి మాత్రం చేయకూడదంటూ కూడా ఈరోజు తీర్పు వెలువరించిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ భావ ప్రకటన స్వేచ్ఛపై ఈరోజు వాదనలు కొనసాగాయి. ఈ 5 సభ్యుల ధర్మాసనంలో 4 ఆమోదం తెలుపగా మరొకరు వ్యతిరేకత వ్యక్తం చేశారు. మొత్తం చూసుకుంటే కనుక ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అందరికీ ఉంటుంది. రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 19వ అధికరణ ప్రకారం ఇది అందరూ మాట్లాడే హక్కు ఉంటుంది, కానీ వ్యక్తిగత దోషులకు పోవద్దు అంటూ కూడా ఈరోజు సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది. గాయత్రి.